అందరికీ ముందుగా నమస్కారం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. మానవ జీవితంలో డబ్బు ప్రాముఖ్యత పోషిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. హిందూ శాస్త్రాల ప్రకారం కొన్ని సందర్భాలలో లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండబోతుందని తెలుపటానికి కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం గుర్తించలేకపోతే స్వయంగా మనమే లక్ష్మీదేవిని కాదనుకున్నట్లే అవుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలను తీసుకొస్తుంది. ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో వెలిగే దీపం నుంచి చెప్పులు వినిపించడం అంటే దీపం అటు ఇటు చెదిరి చప్పుడు వస్తూ ఉంటుంది. అలా వస్తే చాలామంది దీపం మారిపోతుందని కంగారు పడతారు. కానీ ఆ శబ్దాలు వస్తే మంచిదట. అలాగే కలలో చెరుకు గడ కనిపించినా సరే లక్ష్మీ అమ్మవారు మన గడపలోకి వస్తున్నట్లే అర్థం. ఇలా కలలో చెరుకు గల కనిపించినప్పుడు శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసి చెరుకు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కొన్ని సందర్భాలలో మనకు లక్ష్మీదేవి స్వయంగా కలలో కనిపిస్తుంది. ఇలా కలలో లక్ష్మీదేవి కనిపించినప్పుడు కూడా ఆ దేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని తెలిపే సంకేతం. కొన్ని సందర్భాలలో రోడ్డు మీద వెళ్లేటప్పుడు డబ్బులు దొరుకుతాయి. అలా రోడ్డు మీద డబ్బు దొరకడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనకి లభిస్తుంది అని తెలిపే సంకేతం. ఇవన్నీ కనిపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని అర్థం. బల్లులంటే చాలా మందికి భయం ఉంటుంది. కానీ ఇంట్లో 3 బల్లులు కలిసి కనిపిస్తే అది లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం. ఇది మీకు కూడా జరిగితే త్వరలో మీరు డబ్బు సంపాదించబోతున్నారని భావించండి. ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చుకుంటూ అనిపిస్తే చాలా శుభప్రదం. ఇది పని, గౌరవం, డబ్బులు, విజయం తెస్తుంది. వాస్తు ప్రకారం మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమల గుంపు కనిపిస్తే వాటిని తరిమి కొట్టడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే అది మంచి సంకేతం. ముఖ్యంగా ఈ నల్ల చీమలు ఏదైనా చిరు తిండిలో కనిపిస్తే అది ఇంకా మీకు శుభ సూచకమే. వాస్తు ప్రకారం చెప్పినట్లుగా మీ ఇంట్లో నల్ల చీమల గుంపు హఠాత్తుగా కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు ముందుగానే మీకు సూచిస్తుంది. కాబట్టి మీ ఇంట్లోని నల్ల చీమలను తరిమికొట్టే ప్రయత్నం చేయకండి. అంతేకాకుండా ఇంటి దగ్గర ఎక్కడైనా పక్షి గూడు నిర్మిస్తే అది వాస్తు ప్రకారం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఏదైనా చిన్న పక్షి, పిచ్చుక, పావురం గూడు కట్టుకుంటే డబ్బు త్వరలో వస్తుందని సూచిస్తుంది. ఇంటి ముందు పిచ్చుకలు గూడు కడితే ఇంటి కల పోతుందని చాలామంది పొరపాటు పడుతుంటారు. కానీ అలాంటి సంకేతాలు కనపడితే త్వరలో మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని దాని అర్థం అని తెలుసుకోండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే చెవుల్లో శంఖం ఊదుతున్న శబ్దం వినిపించడం కూడా మంచి శుభ సూచకమే. అంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అని దానికి అర్థం. ఇలాంటి సంకేతాలు వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజలు చేస్తే మీకు ఇంకా మేలు జరుగుతుంది. అయితే ఇలాంటి సంకేతాలు వచ్చిన తర్వాత మీరు ఇంటిలోని నల్ల చీమలను బయటకు విసిరేయడం, ఇంటి ముందు పక్షుల గూడులు తొలగించడం లాంటి పనులు పొరపాటున కూడా చేయకండి. ఎందుకంటే మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీదేవిని మీరే బయటకు పంపించినట్లు అవుతుంది. మంగళవారం ఇంటి పైకి కోతులు రావడం, కోతులు అలా వచ్చినప్పుడు తరిమేయకుండా నీళ్లు, ఆహారం పెడితే చాలా మంచిది. ఎందుకంటే కోతులు సాక్షాత్తు ఆంజనేయస్వామి ప్రతిరూపం కాబట్టి పాలు పొంగి చిందితే లేదా చెడిపోయినట్లు కనిపిస్తే అది ఏ విషయానికి సూచికో తెలుసా? మంచి శకునంగా భావించవచ్చా లేదా ఏమైనా హెచ్చరికగా భావించాలా? ఈ విషయంలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిక్కున పొంగితే సుఖసూచికంగా భావిస్తారు. ఈ విధంగా చూస్తే అదృష్టం, సంపద, శాంతి, ఆరోగ్యంతో పాటు అనుకూలతలు కలుగుతాయని భావిస్తారు. కాబట్టి తూర్పు దిక్కు నుంచి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షించేందుకు, తద్వారా అదృష్టాన్ని, అనుకూలతని పొందేందుకు ఈ ఆచారాన్ని పాటిస్తారు. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు కాబట్టి తూర్పు వైపు పాలని చిందిస్తే ఆ ఇంటిలో అన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక నమ్మకం. సాధారణంగా పాలు చిందడం శుభపరిణామాలకు సంకేతంగా చెప్పుకుంటారు. పాలు సమృద్ధికి, సంపదకు సంకేతం. అలాగే శుద్ధికి ప్రత్యేక. పాలు పవిత్రమైన ఆవుపాలు హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత పోషిస్తాయి. యజ్ఞాలలో అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆవుపాలతో తయారు చేసిన నెయ్యిని వాడుతారు. కాబట్టి పొరపాటున పాలు పొంగితే ఏదో అపశకనం అనుకోకండి. మీ ఇంటిలో శుభ సూచకమనేది దాని అర్థం. కలలో తామర పువ్వులు చూడడం చాలా మంచిదని భావిస్తారు. ఇవి భవిష్యత్తుకు మంచి సంకేతాలు ఇస్తుంది. ఎవరైనా కలలో
తామర పువ్వులు చూసినట్లయితే తను త్వరలో ధనవంతుడు కాబోతున్నాడని అర్థం. అతనికి కొత్త ఆదాయ వనరులు తెరుచుకున్నాయని. వారి డబ్బు ఎవరి వద్ద ఆయన ఆగిపోయినట్లయితే లేదా ఎక్కడైనా నిలిచిపోయినట్లయితే డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. పచ్చగా ఉండే తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే అది మీ ఇంట్లో ప్రతికూల శక్తులు, చెడు దుష్టశక్తులు ఉన్నాయని చెప్పేందుకు చిహ్నంగా భావించాలి. దీని ప్రభావం కుటుంబ సభ్యుల మీద చెడుగా ఉంటుంది. ప్రతికూల భావోద్వేగాలు, పరిష్కరించలేని సమస్యలు, పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. తులసి మొక్క ఎండిపోవడానికి మరొక కారణం ఇంట్లో వాళ్ల నిర్లక్ష్యం కూడా ఉంటుంది. తులసిని సరైన పద్ధతిలో సంరక్షించుకోకపోతే దాని ప్రభావం మొక్క మీద కనిపిస్తుంది. కుటుంబంలోని వ్యక్తుల పట్ల మీకు శ్రద్ధ లేదని నిరూపిస్తుంది. అలాగే కుటుంబం మద్దతు మీకు లేదని అర్థం. సరిగ్గా సంరక్షణ చేసుకోలేకపోతే కుటుంబంలో తగాదాలు, గొడవలు జరుగుతాయి. ఘర్షణ వాతావరణం నెలకొన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి ఇష్టపడదు. తులసి మొక్క ఎండిపోతే లక్ష్మీదేవి, విష్ణువు కోపం తెచ్చుకోవచ్చని నమ్ముతారు. దీనివల్ల జీవితం, పేదరికం, దుఃఖం, సమస్యలు చుట్టూ ముడతాయి. ఇంటికి నల్ల పిల్లి వస్తే అస్సలు మంచిది కాదు. నల్ల పిల్లులు ఎన్నో ముఖ్యమైన విషయాలకు ప్రతీకలు. ఈ పిల్లలు పూర్వీకులతో కూడా సంబంధం కలిగి ఉంటాయి. నారద పురాణం ప్రకారం నల్లపిల్లి తరచూ ఇంట్లోకి వస్తే అస్సలు మంచిది కాదట. ఇంట్లో ఏదైనా అశుభం జరుగుతుందని భావించాలి. ఇంటికి నల్ల పిల్లి వస్తే పేదరికం కూడా అనుభవిస్తారు. నల్ల పిల్లి ఇంట్లోకి వచ్చిందంటే పేదరికం వస్తుందని భయపడతారు. అలాగే దుష్టశక్తుల రాకకు చిహ్నంగా భావిస్తారు. డబ్బు నష్టం కూడా వస్తుంది. నల్ల పిల్లి మీ వంట గదిలోకి వెళ్లి పాలు తాగడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది డబ్బు నష్టాన్ని కలిగిస్తుందట. అలాగే మీ ఇంట్లో పదే పదే అశుభ సంఘటనలు కూడా జరుగుతాయి. ఇంట్లో నెగిటివ్ వాతావరణం నెలకొంటుంది. మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని, ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఆ మహాలక్ష్మి అడుగు పెట్టిన చోటల్లా శుభ ఫలితాలు, సంకేతాలు వస్తాయి అని చాలామంది నమ్ముతారు. లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధన కొరత అనేది ఉండదు. ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదు, ఆనందం, సంతృప్తి, సంస్కారం లాంటి అనేకమైన విషయాలు వస్తాయి. లక్ష్మి అంటేనే అదృష్టం. మంచి పనులతో చేసేది ఏదైనా సరే దానిని లక్ష్మి అనే చెప్పవచ్చు. ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం. కాబట్టి లక్ష్మీమాతను ప్రసన్నం చేసుకోవడానికి మరియు లక్ష్మీ స్తోత్రం చదవడం ఉత్తమ మార్గం. ఎక్కువ డబ్బు సంపాదించడం చాలామందికి కళ. లక్ష్మీమాత అనుగ్రహం మనిషిని సంపన్నుడిని చేస్తుంది. సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీమాత దయ ఉంటే ఆ మనిషి ధనవంతుడు కావడానికి ఎంతో కాలం పట్టదు.